హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరి. ఈరోజు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే మహాశివరాత్రి వస్తుంది కదండి. అసలు ఆ శివరాత్రి అనే పండుగ దేనికి చేసుకుంటారనేది నేను తెలుసుకున్నాను, మీకు తెలియజేద్దామని వీడియో చేస్తున్నాను. మీకు నచ్చిదని ఆశిస్తూ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మహాశివరాత్రి దేనికి చేసుకుంటారు అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామండి. మహాశివరాత్రి రోజున శివుడికి పార్వతీదేవికి వివాహం జరిగిన రోజుగా కొంతమంది భావిస్తారండి. అలాగే శివుడు తాండవం చేసే రోజుగా కొంతమంది భావిస్తారు. అలాగే శివుడు లింగ రూపంలోకి ఆవిర్భవించిన రోజుగా కొంతమంది అభిప్రాయపడతారండి. అంతేకాదండి, నేను నెట్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే శివుడు లింగ రూపంగా మారదాన్నే శివరాత్రిగా జరుపుకుంటారని చెప్పేసి ఇది చేస్తున్నారు. అంతేకాదండి, ఆయన అసలు లింగ రూపంలో దేనికి మారాల్సి వచ్చిందనేది మనం ఇంకా కథలోకి వెళ్ళి తెలుసుకుందాము. ఒకసారి బ్రహ్మ విష్ణువులు నువ్వు గొప్ప నేను గొప్ప అని బాగా భీకరమైన యుద్ధం చేసుకుంటూ ఉంటే దేవతలందరూ శివుని దగ్గరికి వచ్చి ఏమండి ఈ యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి అని బ్రతిమాలుతారు. ఆ రోజు ఆ యుద్ధాన్ని ఆపడానికి అని చెప్పేసి శివుడు ఒక భయంకరమైన అగ్ని స్తంభంలాగా వాళ్ళిద్దరి మధ్య అడ్డం పడతారు. అలా అడ్డం పడిన రోజు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇందులో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎవరు ముందు తెలుసుకుంటారో వాళ్ళే గొప్ప అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ వాహన రూపమైన బ్రహ్మ వాహన రూపమైన హంసదానంలోకి విష్ణు వాహన రూపమైన వరాహ రూపంలోకి మారిపోయి వాళ్ళు ఒకళ్ళు స్టార్టింగ్ పాయింట్ ఒకళ్ళు ఎండింగ్ పాయింట్ తెలుసుకోవడానికి వెళ్తారు. అలా వెళ్ళిన దాంట్లోనే విష్ణుదేవుడు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసేసి నా వల్ల అవ్వలేదు అని చెప్పేసి చెప్తారు. బ్రహ్మదేవుడు వెళ్తూ ఉండగా దారిలోనే ఉండగా ఆయనకి మొగలి పువ్వును మళ్ళీ కామధేను అనే ఒక ఆవు కనిపించేది. వాళ్ళిద్దరికి కలిపి మనము ఇది చూసామని చెప్పేసి చెప్పండి, అది చూసామని చెప్పేసి చెప్పండి, మనం ఇలా చెప్తే వాళ్ళు నిన్నే గొప్ప అని చెప్పేసి నిర్ణయిస్తారు అని చెప్పేసి అని అనుకుంటారు. అలాగే వచ్చి ఆయన అబద్ధం అలాగే చెప్తాడు, నేను ఆదిని చూశాను అని చెప్పేసి అని. విష్ణుదేవుడు నిజంగానే నమ్ముతాడు ఆయన చూశాడు అనుకొని. ఇంక ఈలోపు శివుడు ప్రత్యక్షం అయ్యి నిజంగానే చూశారా అని చెప్పేసి అని అడిగితే బ్రహ్మదేవుడు చూశాను అని చెప్పేసి చెప్పేస్తాడు. అలాగే మొగలి పువ్వు చూశారు అని చెప్పేసి చెప్తారు. కామధేను మాత్రం తలతో చూశారు అని చెప్పేసి తోకతో చూడలేదు అని చెప్పేసి నిజం చెప్తుంది. ఇంకేది ఎలా ఉండగా వాళ్ళ ముగ్గురికి చాలా భయంకరమైన శిక్ష వేస్తాడండి శివుడు. అదేంటిది అనేది తెలుసుకునే ముందు విష్ణుదేవుడికి ఇచ్చిన వరం గురించి తెలుసుకుందాం. విష్ణుదేవుడికి వరం ఏమి ఇస్తారంటే నాకులానే పూజలు చేసుకోవడానికి నీ కోసం పవిత్రమైన చాలా గుళ్ళని వాటిని నిర్మిస్తారు భూ ప్రదేశంలో అని చెప్పేసి అని ఒక వరం ఇస్తాడు. శివుడిలాగే విష్ణుదేవుడు కూడా బాగా పూజలను అందుకోగలరు అని చెప్పేసి అని ఒక వరం ఇస్తారంటండి. అంతేకాదు, ఇంకా బ్రహ్మదేవుడికి ఇచ్చిన శిక్ష ఏంటంటే ఆయన కనుబొమ్మల మధ్యలో నుంచి కాలభైరవుడిని ప్రత్యక్షించి భైరవుడిని రూపొందించి ఆ దాయంతో పదునైన కత్తితో ఆయన 5వ తలని నరికేస్తాడంటండి. ఇది తెలుసుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. మీకు ఆశ్చర్యం అనిపిస్తే నేను ఇప్పుడు దాకా బ్రహ్మకి 4 ముఖాలే అని అనుకున్నాను, 5వ ముఖం అనేది ఉన్నదని కూడా నాకు తెలియదు. మీకు ఒకవేళ తెలుసుంటే కింద కామెంట్ చేయండి. అవునండి, ఆయనకి 5 ముఖాలు అంట. అందులో ఒక ముఖాన్ని శివుడు ఆయన చేత నరికిపిచ్చేస్తారంటండి ఆయన చేసిన తప్పుకు గాను. ఇంకా అంతేకాదండి, ఆయనకి ఒక ఇదిని కూడా ఇస్తాడంటండి, వరాన్ని కూడా ఇస్తాడంట. ఆయన దండం పెట్టి అడిగితే మనం ఇప్పుడు యజ్ఞ యాగాదులు చేసినప్పుడు బ్రాహ్మణుడిని మనం ఎలా ఇది చేస్తాం, ఆ బ్రాహ్మణుడు లేకపోతే బ్రహ్మకి ఉన్న ఇది ఉండదంటండి. బ్రహ్మతో చేస్తేనే ఆ యజ్ఞం యాగాలు చేసిన దానికి మనకి పుణ్యం అనేది లభిస్తుందంట. అంతేకాదండి, మొగలి పువ్వుని కూడా పూజలోకి వాటికి వాడకుండా ఆయన శిక్షిస్తాడండి. అలాగే కామధేనువుని నీ తలతో నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీ తల భాగం ఉంది దేనికి పనికిరాదు, నీ వెనకాల తోక భాగంతో నిజం చెప్పావు కాబట్టి నేను దానికే వరం ఇస్తాను అని చెప్పేసి ఆయనకు కూడా అలాగే చేశారంట. మీకు ఈ కథ నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. నాకు తెలియదు ఏంటంటే మరీ పెద్దగా కాకుండా చిన్నగా ఊరికే అలాగా తెలుసుకుంటారని చెప్పేసి తెలియజేయడం కోసం ఈ వీడియో చేశాను. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్. హ్యాపీ శివరాత్రి అండి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ.